మనల్ని హర్ట్ చేశారనుకుందాం. ఈ సినారియోలో బిలీఫ్ ఏం ఫామ్ అవుతుందంటే, నేను నా లైఫ్లో గనక వ్యక్తులని గనక ఇంకెవరినన్నా ఆహ్వానిస్తే, ఇంకెవరికన్నా ఛాన్స్ ఇస్తే వాళ్ళు మళ్ళీ మనల్ని హర్ట్ చేస్తారు. సో వాళ్ళు ఏం చేస్తారంటే మానసికంగా గోడలు నిర్మించేస్తారు. గోడలు నిర్మించడం అంటే అర్థం ఏంటి? ఇంకెవరూ వాళ్ళ లైఫ్లోకి రాకుండా వాళ్ళు ప్రొటెక్షన్గా ఒక గోడ కట్టుకుంటారు. కశ్యప్ మంచిదే కదరా, మనల్ని హర్ట్ చేస్తుంటే ప్రతిసారి మనం వెళ్ళి హర్ట్ చేయించుకొని బాధపడి అవసరమా? అసలు జనాలు లేకుండా బతకలేమా? బతకలేమండి, బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే బై నేచర్ మనిషికి కనెక్షన్ అండ్ లవ్ కావాలి, ప్రేమ ఆప్యాయత కావాల్సిందే. అయితే గోడ కట్టుకోవటం వల్ల ఏమవుతుంది, మనం కొంతమంది ఎవరైతే మనల్ని హర్ట్ చేస్తారనుకున్నామో వాళ్ళని రానియకుండా కట్టుకున్న గోడ ఎవరైతే మనకి ప్రేమ ఆప్యాయత ఇవ్వగలరో వాళ్ళని కూడా రానియదు. ఇది ఎట్లుంటుందంటే, వాన పడుతుందని చెప్పి ఇంట్లోకి వాన రాకుండా మొత్తం గోడతో సీల్ చేసేస్తే ఏమవుతుంది? వాన రాదు, కానీ వెలుతురు కూడా రాదండి.